శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. శుక్రుడి కుంభ సంక్రమణం 9వ స్థానములో మిథున రాశి వాళ్ళకి జరుగుతోంది. 9వ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ఆస్పెక్టులో శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, ఏ విషయాలలో మిథున రాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తాడు, ఈ విషయాలు పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళు వాళ్ళ వంశానికి సంబంధించిన ఆచార కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నెరవేర్చగలుగుతారు. అంటే వాళ్ళ వంశంలో తరతరాలుగా ఏదైతే ఆచారం ఉంటుందో, ఏదైతే సంప్రదాయం ఉంటుందో దాన్ని మిథున రాశి వాళ్ళు పాటించడం ద్వారా దైవానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. కొన్ని వంశాల్లో తరతరాలుగా కొన్ని ఆచారాలు, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఆధునిక కాలంలో చాలా మంది అవి పాటించడం లేదు. కానీ మిథున రాశి వాళ్ళు శుక్రుడు 9వ ఇంట్లోకి రాగానే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్నటువంటి పూజలు పాటిస్తారు. అవి చేయటం వల్ల వెంటనే దైవానుగ్రహం కలుగుతుంది, ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే ప్రధానంగా భక్తి పెరుగుతుంది. భక్తి వల్ల దైవానుగ్రహాన్ని తొందరగా మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వాళ్ళ వంశం పట్ల ప్రేమాభిమానాలు పెరిగి వంశంలో ఉన్న వాళ్ళందరినీ దగ్గరకు చేర్చుకుని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం వల్ల అందరి ఆప్యాయతను మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే మిత్రులకు బాగా సహాయం చేస్తారు. దానివల్ల మిత్రుల అభిమానాన్ని చూరగొంటారు. మిత్రులు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ప్రేమ వ్యవహారాలున్న మిథున రాశి వాళ్ళకి ప్రేమలో అనుకూలత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. లవ్ మ్యారేజెస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి 9వ ఇంట్లో శుక్రుడి వల్ల ఎక్కువగా ఉంటాయి. అలాగే దేశభక్తి పెరుగుతుంది. దేశ అభిమానం ఇనుమడిస్తుంది. గురువులను గౌరవిస్తారు. గురు భక్తికి ప్రతీకగా గురువుకి శక్తి కొలది బహుమతులు ఇస్తూ ఉంటారు. గురుదేవుల అనుగ్రహానికి పాత్రులవుతారు. దానివల్ల గురుబలాన్ని కూడా పెంపొందింపజేసుకోగలుగుతారు. శుక్రుడు 9వ స్థానంలో యోగించడం వల్ల గురుభక్తి పెరిగి గురువులను పూజించి దానివల్ల గురుబలాన్ని కూడా పెంపొందింపజేసుకుంటారు. గురు శుక్ర గ్రహాల బలాన్ని ఇనుమడింపజేసుకోగలుగుతారు. దానివల్ల ధనపరంగా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆ పనిలో ఒక ప్లాన్, ఒక స్కెచ్తో ముందడుగు వేసి 100% విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్యాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి 9వ ఇంట్లో శుక్రుడి కుంభ సంక్రమణం జరగటం అనేది మిథున రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని కలిగిస్తుంది, గురుబలాన్ని పెంపొందింపజేస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది, కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది, ఆరోగ్య ప్రాప్తిని అనుగ్రహిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల మిథున రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి
అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 కేజీ అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.